గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. ఈరోజు మన ఛానల్లో చిన్న వీడియో అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. మన స్టోర్లో ఏ వెరైటీ ఉంది ఏంటి అనేసి. సో ముందుగా ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి మోనో ఏంజిల్స్ అని అయితే పిలుస్తారు. చాలామంది సీ ఏంజిల్స్ అని కూడా పిలుస్తారు. జనరల్లీ ఇది వచ్చేసరికి ఫ్రెష్ వాటర్ ఫిష్ కాదనమాట, మెరైన్ వాటర్ ఫిష్, సాల్ట్ వాటర్లోనే ఉంటుంది. కాకపోతే చాలామంది తెలియక షాప్స్లో పర్చేస్ చేసి తీసుకొచ్చి ఫ్రెష్ వాటర్లో వేస్తూ ఉంటారు, డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే మన స్టోర్లో ఉన్నాయి వచ్చేసరికి ఫ్రెష్ వాటర్ కన్వర్ట్ చేసినటువంటి మోనో ఏంజిల్స్. సో మీరైతే ఈజీగా గ్రో చేసుకోవచ్చు వాటిని అయితే. సో అదేవిధంగా కింద మీకు ఈ ట్యాంక్లో కనిపిస్తుంది వచ్చేసరికి కంప్లీట్లీ స్కూలింగ్ ఫిష్ వెరైటీ అనమాట. ఇందులో మనకి రెడ్ ఐ బెలూన్ టెట్రాస్ ఉన్నాయి, ప్రిస్టిలా టెట్రాస్ ఉన్నాయి, అలాగే హాకీ స్టిక్ టెట్రాస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ ట్యాంక్లో చూసుకున్నట్టయితే జేబ్రాస్లో వెయిల్ టైల్ జేబ్రాస్ ఉంటాయి కదండి, ఆ వెరైటీ స్టాక్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, కంప్లీట్లీ అన్నీ కూడా యాక్టివ్గా అయితే ఉన్నాయి. మనకి ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి, లైట్ డార్క్ గ్రీను. అదేవిధంగా ఈ పై ట్యాంక్లో వచ్చేసరికి ఇవి నార్మల్ జేబ్రా డానియల్స్, వెయిల్ టైల్స్ రావు, కామన్గా అందరి దగ్గర చూస్తారు కదా ఆ వెరైటీయే. వాటితో పాటు సుబాన్కిన్ గోల్డ్ కూడా కంబైన్డ్గా అయితే పెట్టాను అనమాట. సో ఏ ప్రాబ్లం లేదు, రెండు కూడా కమ్యూనిటీగానే ఉంటాయి. సో అగైన్ ఈ ట్యాంక్లో వచ్చేసరికి మనకి మళ్ళీ ప్లాంటెడ్ వెరైటీకి సంబంధించినటువంటి స్పీషీస్ అయితే ఉన్నాయండి. బ్లాక్ నియాన్స్ కానీ, నెక్స్ట్ నేను రీసెంట్లీ తీసుకొచ్చినటువంటి యాంబర్ టెట్రాస్ కానీ, ఈ వెరైటీ అంతా కూడా ఇందులో అయితే ఉంది. కింద వచ్చేసరికి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిష్ వెరైటీ వచ్చేసరికి ఎస్ఆర్డి ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ అనమాట. సో చాలామంది ఇవి తీసుకున్నప్పుడు అడుగుతున్నారండి హెడ్ వచ్చేస్తుందా అనేసి. 50-50 ఛాన్స్ అనమాట, ఎందుకంటే తక్కువ ప్రైస్లో కొని హెడ్ కన్ఫర్మ్ కావాలంటే అవ్వదు కదా. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసి ఈ వెరైటీ వచ్చేసరికి నార్మల్ ఏంజిల్స్. ఇందాక చూపించిన మోనో ఏంజిల్స్ ఏమో సీ వాటర్కి సంబంధించింది అయితే, ఇది వచ్చేసరికి ఫ్రెష్ వాటర్కి సంబంధించినటువంటి ఫిష్ అనమాట. మళ్ళీ అందరి దగ్గర చూస్తూనే ఉంటారు కదా. సో ఇది వచ్చేసరికి ఏమో చిక్లెట్ వెరైటీ అనమాట. లాస్ట్ టైం మనం మౌత్లోంచి బేబీస్ అనేవి సపరేట్ చేసి చూపించాను కదా, వాటికి సంబంధించింది. ఈ కింద కనిపిస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి మిక్స్డ్ గప్పి అనమాట, నార్మల్ కామన్ మిక్స్డ్ గప్పి అనేది చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మీకు పక్క ఛాంబర్లో ఉన్న ఈ ట్యాంక్స్లో కనిపిస్తున్నాయి వచ్చేసరికి టైగర్ బార్బ్స్ అని అయితే పిలుస్తారు. మన దగ్గర ఈ బార్బ్లో రెడ్, గ్రీన్, అలాగే నార్మల్లో జంబో సైజ్ అయితే అవైలబుల్గా ఉంది. సో వీటితో పాటు ఈ ట్యాంక్లో ఈ సక్కర్ క్యాట్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. సో కస్టమర్స్ అడుగుతున్నారు అనేసి ఈసారి ట్రై చేద్దామని తెప్పించాను. సో అదేవిధంగా ఈ ట్యాంక్లో కనిపిస్తున్నాయి వచ్చేసరికి ప్లాటీసు. మ్యాక్సిమం స్టాక్ అయిపోవచ్చింది, రఫ్లీ ఒక 4 to 5 పీస్ ఉంటుంది. సో ఈ వెరైటీ వచ్చేసరికి ఏమో ఆల్బినో ప్యారడైజ్ అని అయితే పిలుస్తారు. సో మనకి బేటాకిని గొరామికి దగ్గర రిలేషన్లో ఉంటుంది అనమాట ఈ ఫిష్. అదేవిధంగా పక్కన చూస్తున్నారు కదా, భలే ఆడతా తిరుగుతున్నాయి కదా, ఇవి కూడా వచ్చేసరికి మాఫ్ వెరైటీ అనమాట. చిక్లెట్ వెరైటీకి సంబంధించినటువంటివే, స్మాల్ సైజు బేబీస్. సో ఇవి కూడా తీసుకొచ్చాను. సో ఇక్కడ చూస్తున్న ఈ టెట్రా నేమ్ వచ్చేసరికి సర్ఫే టెట్రా అని అయితే అంటారండి. యాక్చువల్లీ మన దగ్గర ఇందులో వెయిల్ టైల్ కూడా ఉండేవి, కాకపోతే సేల్ అయిపోయినాయి అనమాట. సో సేమ్ ఇది చిక్లెటే, ఆల్బినో వెరైటీ అండ్ బనానా వెరైటీ. ఇందాక చూసిన వాటిలో అయితే బ్లూ మాఫుని ఆరెంజ్ మాఫ్ ఉన్నాయి కదా, సో ఇవి అంతే. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి కలర్ వీడో టెట్రాస్, వీటితో పాటు మాలీసుని, అదేవిధంగా జేబ్రా డానియల్స్ కూడా మిక్స్ చేసి అయితే పెట్టాను. చాలామంది అన్ని వెరైటీస్ కలిపి పెంచుకుందాం అని అయితే అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ ఫిష్ అంతా కూడా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి ఆల్బినో కాంగో టెట్రా అని అయితే పిలుస్తారు. మన సబ్స్క్రైబర్స్లోనే నాకు తెలిసిన లోకల్ కస్టమర్ అయితే ఇచ్చారనమాట. సో నేను విడిగా పెట్టాను. సో అగైన్ ఇందులో వచ్చేసరికి చిక్లెట్ స్మాల్ సైజ్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ ఇందాక చూపించినవి ఇవి వేరనమాట, 2 ట్యాంకుల్లో ఉన్నాయి. ఎక్కువ తీసుకురావడం వల్ల 2 ట్యాంకుల్లో అయితే వేయాల్సి వచ్చింది వీటిని. నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి OHM బేటాస్ అయితే ఇవన్నమాట. సో మధ్యలో అయితే పీసెస్ నేను తీసిన వెంటనే వాటి రియాక్షన్ చూడొచ్చు. ఒకదానికొకటి చూసుకుని బాగా అగ్రెసివ్ అయ్యి ఫెదర్ అనేది ఓపెన్ చేసి ఫ్లేరింగ్ అయితే చేస్తున్నాయి. చాలా హైపర్ యాక్టివ్ కండిషన్లో ఉన్నాయండి. ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉంది, ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతుంది నెంబర్కి అయితే ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా నేను మన స్టోర్లో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా కవర్ చేసి చూపించాను. సో ఏ వెరైటీ ఉంది ఏంటి అనేది డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, చూసుకోవచ్చు మీరు అయితే. సో కంప్లీట్ ఈ వీడియో అయితే ఇదనమాట. మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ.